హాయ్ ఎవ్రీవన్, అందరికీ ప్రపంచవ్యాప్త దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. ఇది డిసెంబర్ 3న జరుపుకుంటారు. అది చాలామందికి తెలుసు. మనకంటూ ఒక ప్రత్యేకమైన రోజు వరల్డ్ వైడ్గా ఇవ్వడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. అంతేకాదు, నాట్ ఓన్లీ వన్ డే మనం సెలబ్రేట్ చేసుకోవడం, నా ఒపీనియన్ ప్రకారం వైకల్యం ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకు ప్రోత్సాహం అందిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని నా ఒపీనియన్. నేను లాస్ట్ వరకు చూడండి, నా ఒపీనియన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నాతో కనుక మీరు ఏకీభవిస్తే నా దానికి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జనరల్గా అందరు అనుకుంటారు వైకల్యం ఉన్న వాళ్ళంటే ఎందుకు పనికిరాని వాళ్ళు అట్లానే ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఏంటంటే జనాల్లో మార్పు కొంచెంగా మారుతున్నది. అండ్ కొంచెం జనాల్లో కూడా అవేర్నెస్ అనేది రావడం జరుగుతుంది. దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బట్ నాట్ ఓన్లీ ఒక పర్సన్కి ఎంకరేజ్ చేయడం జస్ట్ ఏదో నలుగురితో మాట్లాడుకోవడంతో మాత్రమే కాదు కదా. నా దృష్టిలో వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అవసరం. అంటే ఎగ్జాంపుల్కి చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతూ ఉంటారు, ఎస్పెషల్లీ డిజబుల్ పర్సన్స్. ఎట్లా అంటే ఫైనాన్షియల్లీ కానీ, ఫ్యామిలీస్ పరంగా కానీ, సొసైటీ పరంగా కానీ చాలా రకాలుగా అవమానాలను ఎదుర్కొంటారు, అవహేళనలు ఎదుర్కొంటారు. అసలు వాళ్ళకంటూ ఒక ఎట్లుంటుందంటే సిచ్యువేషన్ ఒక 0% ట్రీట్ చేస్తారు సొసైటీ మొత్తం. ఎందుకంటే నీకు ఇలాంటి వైకల్యం ఉంది అని చెప్పి రకరకాలుగా చాలామంది కించపరిచేలాగా మాట్లాడుతుంటారు. నేను అలాంటి వాళ్ళను చాలామందిని చూసినాను మా సొసైటీలో. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అట్లనే చూస్తుంటారు. అట్లాంటి టైంలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, చాలా వరకు మేము ఇంకా ఏం చేయలేము, ఏం చేసుకోలేము, అసలు మేము ఎందుకు పుట్టాము అనుకుని చాలామంది సఫర్ అవుతున్న వాళ్ళు నేను కళ్ళారా చూస్తున్నాను. ఎందుకంటే నేను ఒక డిజబుల్ పర్సన్గా ఉన్నాను కాబట్టి ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. నేను కూడా అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసినాను. చాలా మాటలని ఏంటంటే, ఎందుకు ఏం చేస్తావు, నీకేమవుతుంది, అసలు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఉంచుకుంటున్నారు, హాస్టల్లో వేయవచ్చు కదా, మీకు ఎందుకు అనవసరంగా అన్న వాళ్ళని కూడా మేము చూసినా అనమాట. అంటే ఒక వైకల్యం ఉన్న వ్యక్తిని కించపరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు కూడా ఈ సొసైటీలో ఉన్నారని నా ఒపీనియన్. అంటే నేను పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎంతమంది ఎంత మాటలు అన్నా కానీ మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం. నేను ఎప్పుడైనా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా నేను ఇదే చెప్తుంటాను. ఎందుకంటే మన ఫ్యామిలీ సపోర్ట్ మనకుంటే కనుక ఏదైనా సాధించవచ్చు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే. నాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. హ్యాండిక్యాప్డ్ అని చెప్పి నన్ను అమ్మాయికి చదువు ఎందుకని అది ఇదని చాలా రకాలుగా నేను అవమానాలు పడ్డాను. అయితే నేను గవర్నమెంట్ కూడా వైకల్యం ఉన్న వాళ్ళ కోసమని ప్రత్యేకమైన చట్టాలు అది ప్రొవైడ్ చేస్తుంది. దానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. బట్ పింఛన్ ఒక్కటే ఇచ్చి తర్వాత వాళ్ళందరినీ అన్ని రకాలుగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోవడం కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్గానే నేను భావిస్తున్నాను. అంటే ఎట్లా అంటే, పింఛన్ 4,000 ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మా తెలంగాణలో. కానీ ఆ 4,000 రూపాయలతో ఒక పర్సన్ 1 మంత్ ఎలా బతకగలుగుతాడు నాకు అర్థం కావట్లేదు. ఇది ఏదో నాకు ఒక ప్రభుత్వమే అడగాలని కాదు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను, నా ఒపీనియన్. నా దృష్టిలో మాత్రం వైకల్యం ఉన్న వాళ్ళను ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్క లెవెల్గా తీసుకొని వాళ్ళకు ఎక్కువ వైకల్యం ఉన్న వాళ్ళు ఏంటంటే బెడ్కి అంకితమై ఉంటారు, లేదా మొత్తం 100% ఉన్న వాళ్ళు అసలు ఏమీ చేసుకోలేరు. అలాంటి పర్సన్స్కి ఎక్కువ పింఛన్ ఇస్తూ, తక్కువ వైకల్యం ఉండి అంటే 40%, 45%, 50 బిలో ఉన్న వాళ్ళకి ఏదైనా అవకాశాలు కల్పించి పింఛన్ తక్కువ ఇచ్చినా పర్వాలేదు. అలాంటి వాళ్ళకు ఏదైనా ఉపాధి హాని చూపిస్తూ ఏదైనా జాబ్ లాంటిది పర్పోజ్ చేసి ఉంటే కనుక నా దృష్టిలో చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనకు సొసైటీలో వైకల్యం ఉన్న వాళ్ళని ఎవరు అంత తొందరగా జాబుల్లోకి తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా కూడా అక్కడ జనాలతో వాళ్ళు సరిగా మింగిల్ అవ్వక
చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. నేను చాలామందిని చూసినాను. ఎందుకంటే మాకు సంబంధించిన వికలాంగులకు సంబంధించి చాలా రకాల వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నాయి. నేను అన్నిట్లోనూ దాదాపు ఒక 100-200 గ్రూప్స్లో ఉన్నాను. అందులో చాలామంది చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవన్నీ నేను రెగ్యులర్గా ఆ వాట్సాప్ గ్రూప్స్లో చూసినప్పుడల్లా నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే మనకు ఇంకా సొసైటీ అంతా రాకెట్ ఎక్కి వేరే ప్రపంచం మీదకి వెళ్తున్నా, వేరే గ్రహాల మీదకి వెళ్తున్నా కానీ మన సొసైటీలో మాత్రం ఒక మనిషిగా గుర్తించకపోవడం, ఏదైనా వైకల్యం ఉన్న వాళ్ళని మరీ తక్కువగా చూడడం అనేది ఇంకా మన సొసైటీలో మారలేదు. అది మారితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఈ వరల్డ్ డిసేబుల్డ్ డే అనేది ఏదో ఒక్కరోజు మా నామ మాత్రానికి వాళ్ళని గౌరవించుకొని వాళ్ళకు సత్కారాలు సమర్పించడం కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మనకు వాళ్ళకు సహకారం అందిస్తే కూడా బాగుంటుందని నా ఒపీనియన్. అంటే ఎస్పెషల్లీ చాలామంది చదువుకోవాలంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. స్కూల్స్కి వెళ్ళడం కానీ, కాలేజెస్కి వెళ్ళడం కానీ, అంటే ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. నేను చూసిన మాకు 99% మా వైకల్యం ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో మాత్రం చాలా వరకు ఫైనాన్షియల్లీ చాలా ఊరున్న వాళ్ళే ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఏదైనా అవకాశాలు కల్పిస్తే కనుక వాళ్ళు చాలా అంటే చాలా చేయగలుగుతారు. నేను మన సొసైటీని కూడా కోరే రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే వైకల్యం ఉన్న వాళ్ళని సానుభూతితో కానీ ఏదో వాళ్ళని ఉద్ధరించినట్టుగా మాట్లాడడం కానీ అవన్నీ మాట్లాడొద్దు. సాధ్యమైనంత వరకు వాళ్ళకు సహాయం అందించండి. మీ చేయి అందిస్తూ మీకున్నామని చెప్పి భరోసా ఇవ్వండి. మీ చేయిత కోసం ఎదురు చూస్తున్నాం తప్ప మీకు చేతులు చాపి అర్థించే స్థాయిలో మాత్రం మేము ఉండకూడదని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని కించపరిచిన వాళ్ళు చాలామంది ఉంటారు. వైకల్యం ఉన్న వాళ్ళైతే చాలా రకాలుగా ఇట్లాంటివి ఫేస్ చేస్తుంటారు. నేను ఎదుర్కొన్నాను కాబట్టి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోల ద్వారా ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే కనుక నన్ను క్షమించండి. కానీ నేను నా వీడియో ద్వారా మేము చెప్పేది ఏంటంటే చాలామందికి ఇలాంటి ఫేస్ చేస్తూ బయటకు రాలేకపోతున్నారు. ఎస్పెషల్లీ అమ్మాయిలు అనమాట. అమ్మాయిలకు నార్మల్ అమ్మాయిలే ఈ ప్రపంచంలోని ఎట్లా చూస్తున్నారో మనం అందరూ రెగ్యులర్గా చూస్తున్నాం. సొసైటీలో ఎట్లా ట్రీట్ చేస్తున్నారో అట్లాంటిది ఇంకా వైకల్యం ఉన్న అమ్మాయిలు అంటే ఇంకా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ తన లైఫ్లో కూడా ఏమి చేయలేదని చెప్పి చాలామంది చాలా రకాలుగా అవహేళన చేసిన వాళ్ళు, అసలు ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా చూడకుండా చాలా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు కూడా నేను చూస్తున్నాను మన సొసైటీలో. సో నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది కూడా. మనం ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తిని వ్యక్తిగానే చూడాలి తప్ప వాళ్ళకున్న వైకల్యాన్ని ఎత్తి చూపించి వాళ్ళకు అనుక్షణం అది నువ్వు ఇలా ఉన్నావు, నీకు ఈ వైకల్యం ఉంది, నువ్వు ఇది ఏం చేయలేవు అని చెప్పి ఈ సొసైటీ కూడా అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండి వాళ్ళకు సరైన సహకారం అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఒపీనియన్ ప్రకారం మేము విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే, ఎవరినైనా కించపరిచినట్టుగా మాట్లాడి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. బట్ నేను ఒక అమ్మాయిగా ఉండి ఇవన్నీ చేసినందుకు నేను ఇప్పుడు సొసైటీలో నాకంటూ ఒక స్థానాన్ని నేను సంపాదించుకున్నాను కాబట్టి నేను ఇవన్నీ మాట్లాడగలుగుతున్నాను. నాలాగే అందరికీ కూడా అన్ని రకాలుగా అవకాశాలు అందాలని, భగవంతుని కృప వల్ల అందరికీ కూడా మంచి గుర్తింపు రావాలని, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉన్నత స్థాయిలో ఎదగాలని, ఇండిపెండెంట్గా ఎదిగి మేము ఇది అని చెప్పి కాన్ఫిడెన్స్గా మా వైకల్యం ఉన్న వాళ్ళు కూడా సొసైటీలో చాలా మంచిగా బ్రతకాలనేది నా ఒపీనియన్. నేను అందుకనే ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. అండ్ నేను మన సొసైటీకనే కాదు, మా తోటి దివ్యాంగులకు కూడా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఎవరన్నా మనల్ని అవహేళన పరిచినా కానీ, అవమానించినా కానీ, కించపరిచినట్టుగా మాట్లాడినా కానీ, అసలు ఎందుకు పనికిరానన్ను చూసినారని చెప్పి వాళ్ళ మాటలకి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం జీవితంలో ఏం చేయకుండా నేను ఇంకేం చేయలేను,
ఇంకేం చేయకూడదా అనుకుని చాలామంది ఇంట్లోంచి బయటకు రావట్లేదు. నా దృష్టిలో ఇది చాలా తప్పు. మనని ఎవరైతే కించపరిచిరో వాళ్ళకి నేను ఇది అని చెప్పే మనకు ఆ కేపబిలిటీ మనకు ఉంది. ఎందుకంటే నాకు 90% డిసబిలిటీ ఉంది. నాకు బాడీలో నాకు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వర్క్ చేస్తుంది. అది చాలామందికి తెలుసు. కానీ అట్లా ఉండి పరిస్థితుల్లో కూడా నేను ఒక ఆర్ట్ ఫీల్డ్ అని ఎంచుకుని నాకు నా స్వశక్తిగా నేను ఎదుగుతున్నాను. అండ్ నా ఫ్యామిలీ సపోర్ట్ ద్వారానే ఇదంతా చేస్తున్నాను. అట్లాంటప్పుడు మీరు కూడా మీ సొంతంగా ఎదగడానికి ప్రయత్నించండి. మీకు ఎవరు ఎలాంటి మాటలన్నా ఏమన్నా కానీ అది మీరు మనసులోకి లెక్కలోకి తీసుకోకుండా మీ ప్రయత్నం మీరు చేయాలని నా ఒపీనియన్. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండి మన సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్నా పర్వాలేదు. ఏ చిన్న వ్యాపారమైనా చేసుకుంటూ ఏదైనా చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ అయినా సరే మీరు ఇండిపెండెంట్గా ఉండడానికి ప్రయత్నించండి. మీ డబ్బులు మీరే సంపాదించుకొని మీ లైఫ్ మీరే లీడ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఫైనాన్షియల్లీ చాలా రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. నార్మల్ పర్సన్స్ అయినా కానీ మనలాంటి వాళ్ళే కానీ ఎస్పెషల్లీ మనలాంటి వాళ్ళైతే చాలా అంటే చాలా ఇట్లాంటి ఫేస్ చేస్తున్నారు. మనకు ఒక పింఛన్ ఒక 4,000 వచ్చినంత మాత్రాన మన జీవితం ఏం మారిపోదు. మన జీవితంలో మార్పు అనేది తీసుకురావాలంటే మనకు మనమే సెల్ఫ్ మోటివేట్ అయ్యి ముందుకెళ్ళాలి తప్ప మనకు ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పి గుడ్డి నమ్మకంతో ముందుకెళ్ళొద్దు. మనం ఏంటో మనం సొసైటీకి ఏం చూపించాలనుకుంటున్నాం, మనకంటూ సొసైటీలో ఎలాంటి స్థానంలో మనం ఉండాలనుకుంటున్నామో అది మన చేతుల మీదే ఆధారపడి ఉంటుంది. సో ఎవ్రీవన్ ప్లీజ్ నేను చెప్పిన దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని మీ ప్రయత్నం మీరు చేస్తూ మీరు ఇండిపెండెంట్గా మీ ఉన్నత స్థాయికి మీరు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి వరల్డ్ డిసబుల్ డే సందర్భంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి. మన వైకల్యం ఉన్న వాళ్ళు కూడా ఎందులోనూ తక్కువ కాదని ఈ సొసైటీకి చూపించాలని మీరు గట్టిగా నిర్ణయించుకోండి. మన నెక్స్ట్ ఇయర్ వరకు ఏదో ఒకటి సాధించి నేను ఈ సంవత్సరంలో ఇది సాధించానని చెప్పి అందరికీ కూడా గౌరవంగా చెప్పుకోండి. ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో ఇంతవరకు చూసి నన్ను ఆదరించినందుకు నేను చాలా అంటే చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇంకా ఉండాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంకా ముందు నా ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ నాకు ఉంటే ఇంకా నేను చాలా చేయగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్.